9 రోజుల పాటు కోదాడ పట్టణమంతా గణపయ్య భక్తి ఉత్సాహాలతో మారుమోగింది. ప్రతి వీధి, ప్రతి గల్లీ గణపయ్య జయజయధ్వానాలతో కళకళలాడింది. ఈ 9 రోజులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయనే చెప్పుకోవాలి. నూట 8 రకాల నైవేద్యాలు, 108 రకాల చీరలతో గణపయ్య అలంకరణ, నూట 8 రకాల నైవేద్యాలు, లింగాకారంలో వెలిగించిన దీపాలు అన్నీ భక్తిని, ఆనందాన్ని ప్రతిబింబించాయి. శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః నారదాది యోగి బంధవంది వంది గంధరం కాశికాపురాది నారదాల వైరవందరే నమః శివాయ నమః శివాయ హర హర శంకర శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర. పట్టణమంతా ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోయింది. సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, నృత్యాలు భక్తులకు ఆనందాన్ని పంచాయి. కోదాడ పట్టణ ప్రజలు ఐక్యంగా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రతిరోజు మహిళలు, యువత, వృద్ధులు అందరూ కలిసి గణపయ్య సేవలో తమ భక్తిని చాటుకున్నారు. భక్తుల ఆశీస్సులు, ఆనందాలు అందుకుని మన బుజ్జ గణపయ్య తల్లి ఊరికి చేరడానికి బయలుదేరారు. పట్టణ వీధులన్నీ ఉత్సాహంతో మారుమోగుతున్నాయి. తల్లి ఒడిలో విశ్రాంతి తీసుకోబోతున్న మన గణనాథుడు 9 రోజుల భక్తి, ఉత్సాహం, ఆనందాలన్నీ మన హృదయాల్లో శాశ్వత జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి. మళ్ళీ వచ్చే సంవత్సరం కోదాడ పట్టణాన్ని తన ఆశీర్వాద కాంతులతో నింపబోతున్నారు. గణనాథుని నామస్మరణతో మన జీవితం మంగళమయం కావాలని ప్రార్థిద్దాం.